బీపీ మెడిసిన్స్ డైలీ తీసుకున్న బీపీ తగ్గడం లేదా? అయితే ప్రాబ్లమ్ టాబ్లెట్స్‌లో కాదు. ఈ రీజన్స్ అయ్యుండొచ్చు. హలో ఎవ్రీవన్. ఐ యామ్ డాక్టర్ సుస్మిత, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. డిస్పైట్ మెడికేషన్స్ బీపీ ఎక్కువ ఉండడానికి నెంబర్ 1 రీజన్ రాంగ్ వే ఆఫ్ టేకింగ్ మెడిసిన్స్. చాలామంది టాబ్లెట్స్ స్కిప్ చేస్తారు. టైమింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆర్ బీపీ నార్మల్ అయ్యాక సెల్ఫ్ స్టాప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల బీపీ మెడిసిన్స్ రెగ్యులర్‌గా తీసుకోకపోవడం వల్ల బీపీ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో ఆల్వేస్ బీపీ మెడిసిన్స్ రెగ్యులర్‌గా సేమ్ టైంకి తీసుకోవాలి. నెంబర్ 2 సాల్ట్ ఇంటేక్ కంట్రోల్ కాకపోవడం. సో టేబుల్ సాల్ట్ ఒక్కటే కాదు. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ పికిల్స్, పాపడ్స్, బేకరీ ఐటమ్స్, ఔట్‌సైడ్ ఫుడ్ ఇలాంటి వాటిల్లో సాల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ కంట్రోల్ చేయకపోతే టాబ్లెట్స్ అనేవి పనిచేయవు. నెంబర్ 3 రీజన్ స్ట్రెస్ అండ్ పూర్ స్లీప్. స్ట్రెస్ హార్మోన్స్ కూడా బీపీని డైరెక్ట్‌గా పెంచుతాయి. సో మీకు నైట్ టైమ్ తక్కువ స్లీప్ ఉంది అంటే లెస్ దాన్ 5-6 అవర్స్ కన్నా స్లీప్ తక్కువ ఉంది అంటే కూడా బీపీ అనేది కంట్రోల్ అవ్వదు. నెంబర్ 4 రీజన్ ఈస్ వెయిట్ గెయిన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో బెల్లీ ఫ్యాట్ పెరిగినా కూడా మెడిసిన్ స్టోర్స్ అనేవి సరిపోదు. సో అందుకే అట్లీస్ట్ 30 మినిట్స్ వాకింగ్ పర్ డే అనేది చేస్తే బీపీ కంట్రోల్ చాలా త్వరగా అవుతుంది. నెంబర్ 5 రీజన్ ఈస్ రాంగ్ బీపీ మెజర్మెంట్. సో చాలామంది క్లినిక్‌లోకి వచ్చాక టెన్షన్‌తో బీపీ హై వస్తుంది. దానిని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. ఆర్ ఎల్స్ ఇంట్లో కరెక్ట్ మెథడ్‌తో మెజర్ చేయకపోయినా కూడా ఫాల్స్ రీడింగ్స్ వస్తాయి. అంటే చిన్న కఫ్ యూజ్ చేయడము. సో ఎట్ ద హార్ట్ లెవెల్‌లో కాకుండా కఫ్ చెయ్యిని కింద పెట్టడం వల్ల కూడా. లాస్ట్ రీజన్ ఈస్ అదర్ డిసీజెస్ కాజింగ్ బీపీ. సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాం. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, స్లీప్ యాప్నియా, సమ్ పెయిన్ కిల్లర్ ఓవర్ యూసేజెస్, సమ్ అదర్ కాఫ్ మెడికేషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నా కూడా బీపీ అనేది కంట్రోల్ కాకపోవడానికి రీజన్ అయి ఉండొచ్చు. నెంబర్ 7th రీజన్ ఈస్ మెడిసిన్ డోస్ ఆర్ కాంబినేషన్ డోస్ ఇస్ నాట్ ఎనఫ్. అంటే సమ్‌టైమ్స్ 1 టాబ్లెట్ అనేది సరిపోదు. కాంబినేషన్ థెరపీ అవసరం అవ్వచ్చు. సో దీనిని మాత్రం డాక్టర్ డిసైడ్ చేయాలి. చేసిన తర్వాతే ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. బీపీ టాబ్లెట్స్ అనేవి ఆల్వేస్ సెల్ఫ్‌గా ఇంక్రీజ్ చేయొద్దు. సెల్ఫ్‌గా స్టాప్ కూడా చేయకండి. ప్రాపర్ ప్రిస్క్రిప్షన్‌తో మీరు డెసిషన్స్ తీసుకోవాలి. Always remember, uncontrolled BP is equal to silent heart, brain, kidney damage. So correct cause identify చేసి BP కంట్రోల్ చేయాలి. Thank you.